నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరొక 5గురు అభ్యర్థులను ఇటీవలే ప్రకటించింది. అయితే గతంలోనే ఒక 4గురు అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి కావచ్చు, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్ నుంచి చల్ల వంశీచంద్ రెడ్డి, అదేవిధంగా మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి బలరాం నాయక్ పేర్లను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. అయితే మరొక 5 పేర్లను తాజాగా ఫైనల్ చేసింది. దానికి సంబంధించి లిస్టు కూడా విడుదలవడం జరిగింది. దాంట్లో భాగంగానే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ ముందుగా ఎవరైతే ముందు నుంచి మనం అనుకున్నట్లుగానే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. అయితే గడ్డం వంశీకృష్ణ ప్రస్తుతానికి చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ యొక్క తనుడిగా ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక అక్కడ ఒకరిద్దరు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడ్డప్పటికీ కూడా చివరికి అక్కడ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నట్లుగా లిస్టు విడుదల చేసింది. అయితే చేవెళ్లకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే ఇటీవల అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి చేవెళ్ల రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మనం అనుకున్న విధంగానే అక్కడి నుంచి ఇద్దరు తీవ్రంగా పోటీ పడ్డప్పటికీ బొంతు రామ్మోహన్ కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్ వీరిద్దరు కూడా తీవ్రంగా పోటీ పడ్డప్పటికీ కూడా చివరికి అధిష్టానం దానం నాగేందర్ వైపే మొగ్గు చూపింది. దానం నాగేందర్ను రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దానం నాగేందర్ ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా కావచ్చు, సిటీలో వారుకున్నటువంటి పట్టు దృష్ట్యా కావచ్చు, వీటన్నిటిని కూడా అంచనా వేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానం నాగేందర్ అయితే సునాయాసంగా గెలుస్తాడని చెప్పేసి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ కు అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరగా నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కూడా తీవ్రమైనటువంటి పోటీనే జరిగింది. అక్కడ మల్లు రవి అదేవిధంగా సంపత్ కుమార్ మధ్య తీవ్ర పోటీ జరిగినప్పటికీ చివరగా కేంద్రం మల్లు రవి వైపే మొగ్గు చూపిందని చెప్పుకోవచ్చు. అయితే నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవిని కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మొన్న ఒక 4 అభ్యర్థులను, ఇదే విధంగా ఈ రోజు ఒక 5గురు అభ్యర్థులను, మొత్తానికి ఒక 9 మంది ఎంపీ అభ్యర్థులను అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఫైనల్ చేసింది. ఇంకొన్ని నియోజకవర్గాల్లో కూడా మల్లగుల్లాలు పడతా ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి పోటీ నెలకొంటా ఉండడము, అధికార పార్టీగా ఉండడము, అదేవిధంగా మాకంటే మాకు సీట్లు కావాలని చెప్పేసి నియోజకవర్గానికి ఒక 2 నుంచి 3 అభ్యర్థులు తీవ్రంగా పోటీలో ఉండడము. సో వీటన్నిటి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఇంకొంత కసరత్తు చేసి మరికొద్ది రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మరికొంత అభ్యర్థులను కూడా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. చూద్దాం మరి ఈ నియోజకవర్గ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది అభ్యర్థులను ఎప్పటిలోపు ప్రకటిస్తున్నటువంటి విషయాలు నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ.